వెల్కమ్ టు మెగానే టీవీ. బన్నీ టాపిక్. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్ని పర్వతం మీద కూర్చుని ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఏదైతే జరగకూడదని కోరుకున్నామో సరిగ్గా అదే జరుగుతోంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ జ్వాలలు ఆరడం లేదు సరే, కానీ ఇప్పుడు రష్యా నేరుగా రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తున్నట్టు కనిపిస్తున్నా మరోవైపు పరిస్థితులు విషమిస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యనా, లేక మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతుందా? అసలు ఈ గల్ఫ్ సెగ మన హైదరాబాద్ కు, ఆంధ్రప్రదేశ్ కు ఎలా తగులుతుంది? మన సామాన్యుడి జేబుకు ఎలా చిల్లు పడుతుంది? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు కనిపిస్తున్నా ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇరాన్కు కారం చల్లినట్లే ఉంటోంది. ట్రంప్ చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు ఇరాన్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫలితంగా ఇరాన్ తన పంతాన్ని వీడటం లేదు. వరుస దాడులతో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉంది. మరోవైపు అమెరికా వెన్నుదన్నుగా ఉన్న ఇజ్రాయెల్ సైతం తగ్గేదే లేదన్నట్లు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ ఇద్దరి మధ్య పోరు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని చిందరవందర చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు చోటు చేసుకుంది. అదే రష్యా ఎంట్రీ. ఇప్పటివరకు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ చుట్టూ తిరిగిన ఈ కథలోకి రష్యా ప్రవేశించటం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. రష్యా జోక్యం అంటే అది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ప్రపంచ యుద్ధానికి పునాది పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా తన సైనిక శక్తిని లేదా దౌత్య వ్యూహాలను ఇరాన్కు అనుకూలంగా ఉపయోగిస్తే ఈ మంటలు గల్ఫ్ సరిహద్దులు దాటి ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తాయి. ఈ యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా దీని సెగ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు తగలకుండా ఉండదు. ఈ యుద్ధంలో మొదట్నుంచి రష్యా, చైనా, ఇరాన్ వైపు ఉన్నాయి. కానీ ఇవి డైరెక్ట్గా తలదూర్చకుండా సైలెంట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు రష్యా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఎలా అంటే రష్యా నుంచి అత్యాధునిక డ్రోన్లు, ఆయుధాలు ఇరాన్కి సప్లై అవుతున్నాయని అల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇరాన్ వెంట రష్యా నిలుస్తున్నట్లే. ఇది అమెరికాకి ఆగ్రహం తెప్పించే మూవ్. ట్రంప్ ఊరుకుంటారా? అగ్గి మీద గుగ్గిలమవ్వడం ఖాయం. ఏపీ, తెలంగాణలో ఉన్న మనకు ఒక డౌట్ రావచ్చు. ఇరాన్ ఆల్రెడీ శక్తివంతమైన మిసైళ్లు, డ్రోన్లు తయారు చేసే దేశం. మరి ఆ దేశానికి రష్యా డ్రోన్లతో పనేముంది అని. దీనికి బలమైన కారణం ఉంది. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలోకి రష్యాకి ఇరాన్ తన డ్రోన్లను ఇస్తోంది. ఆ షాహెద్ డ్రోన్లను రష్యా చక్కగా వాడుకుంది. ఇప్పుడు రష్యా ఇరాన్కి సాయం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన తెలుగువారు, భారతీయులకు టెన్షన్ పెంచే విషయం ఇదే. ఒకవైపు ఇజ్రాయెల్కు అండగా అమెరికా, బ్రిటన్ వంటి పశ్చిమ దేశాలు తమ బలాలను మోహరిస్తుండగా, ఇటు ఇరాన్ వెనుక రష్యా, చైనా వంటి శక్తులు నిలబడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా యుద్ధక్షేత్రంలో రష్యా తయారీ డ్రోన్ల వినియోగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ గనుక రష్యా డ్రోన్లను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తే అది కేవలం ఒక దాడి మాత్రమే కాదు, యుద్ధంలో రష్యా ప్రత్యక్ష జోక్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతుంది. ఒక్క డ్రోన్ సరిహద్దు దాటినా ఇజ్రాయెల్ ఊరుకునే ప్రసక్తే లేదు. తన రక్షణ కోసం అమెరికాను రంగంలోకి దించేందుకు, పరిస్థితులను తీవ్రతరం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఒకవేళ రష్యా జోక్యం ఉన్నట్లు తేలితే అమెరికా కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు రష్యాను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి ప్రతిచర్యగా రష్యా ఇప్పుడు ఇరాన్తో చేతులు కలిపింది. ఇరాన్ ఇప్పటికే తన దగ్గర ఉన్న శక్తివంతమైన డ్రోన్లను రష్యాకు సరఫరా చేయగా, ఇప్పుడు రష్యా దానికి బదులుగా అత్యాధునిక రక్షణ పరిజ్ఞానాన్ని ఇరాన్కు అందించేందుకు సిద్ధమైంది. ఈ స్నేహం కేవలం దౌత్యపరమైంది మాత్రమే కాదు, ఇది అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే ఒక వ్యూహాత్మక అడుగు. ఈ పరిణామం ఇజ్రాయెల్ను అత్యంత ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ రష్యాకు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు అత్యంత వేగవంతమైన క్షిపణి వ్యవస్థలు ఇరాన్ చేతికి చిక్కితే యుద్ధ ముఖచిత్రమే మారిపోతుంది. ఇజ్రాయెల్ యొక్క గర్వకారణమైన ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ను ఛేదించే శక్తి ఇరాన్కు లభిస్తుంది. క్షిపణులు ఇజ్రాయెల్ నడిబొడ్డున పడితే
ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం సంభవిస్తోంది. రష్యా టెక్నాలజీ తోడైతే ఇరాన్ దాడులను అడ్డుకోవడం ఇజ్రాయెల్కు అసాధ్యంగా మారుతోంది. అన్నిటికంటే భయంకరమైన అంశం అణు ఆయుధాలు. ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తుడిచిపెట్టాలనేది ఇరాన్ బహిరంగ ప్రకటన. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ తన అణు కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి సాంకేతిక సాయం అందితే ఇరాన్ అణుబాంబులను తయారు చేయటం ఇక కాలయాపన మాత్రమే. ఇది గనక జరిగితే మధ్యప్రాచ్యంలో కాదు, ప్రపంచ శాంతికే ముప్పు వాటిల్లుతుంది. అమెరికా, రష్యా ఈ రెండు అగ్రరాజ్యాలు గనక నేరుగా యుద్ధ రంగంలోకి దిగితే అది ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్కే దారితీస్తుంది. ప్రస్తుతం రష్యా దూకుడుగా వ్యవహరిస్తుంటే మరోవైపు చైనా తెర వెనుక ఉండి పావులు కదుపుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రపంచ యుద్ధం ప్రకటించడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. దీనివల్ల కలిగే పరిణామాలు ఊహకందని విధంగా ఉంటాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే వస్తే అది కేవలం ఆయుధాల యుద్ధం మాత్రమే కాదు, మానవ మనుగడకే పెనుముప్పు. ఈ తీవ్రతను అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు అమెరికా ప్రస్తుత నాయకత్వం ట్రంప్కు కూడా తెలుసు. పుతిన్, ట్రంప్ వంటి నేతలు ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నప్పటికీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాజకీయ సమీకరణాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఏ క్షణానైనా మలుపు తిరగవచ్చు. యుద్ధం వస్తుందని చెప్పలేం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ టెన్షన్ మాత్రం వాస్తవం. యుద్ధం జరుగుతున్నది మిడిల్ ఈస్ట్లో అయినా దాని మంటలు మన హైదరాబాద్ వరకు రావడం ఖాయం. అంటే మనం ఎక్కువగా గల్ఫ్ దేశాలపై ఆధారపడిన వాళ్ళం. అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ వస్తే తప్ప మన ఇండియా అభివృద్ధి చక్రం ముందుకు సాగదు. చూస్తున్నాంగా, 2 వారాల్లో హోటళ్లు మూతపడటం, ఎరువుల ధరలు పెరగడం, కూరగాయల ధరలు పెరగడం, ఇలా అన్నీ నష్టాలే కలుగుతున్నాయి. మనం పూర్తిగా శాంతిని కోరుకునే రకం, కానీ ప్రపంచ దేశాలు యుద్ధ కాంక్షతో రగులుతూ మనల్ని కూడా చిక్కుల్లో పడేస్తున్నాయి. యుద్ధం పెద్దదైతే ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతాయి. మన భారత్కి వచ్చే నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉంది. హైదరాబాద్కు చెందిన ఎంతో మంది ఐటీ, ఫార్మా పెట్టుబడిదారులపై ఈ ప్రభావం నేరుగా పడుతోంది. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తున్న వేళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉండటం సామాన్యులకు షాకింగ్ న్యూస్. దీనికి తోడు కువైట్, సౌదీ, యుఏఈ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో లక్షల మంది తెలుగువారు పనిచేస్తున్నారు. యుద్ధం ముదిరితే వారి భద్రత, ఉద్యోగాలపై తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ఇది కేవలం ప్రాంతీయ ఘర్షణ కాదు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను శాసించే కీలక పరిణామం. రష్యా జోక్యం ఈ యుద్ధాన్ని ఎవరూ ఊహించని మలుపు తిప్పుతుంది అని అంతర్జాతీయ వ్యవహారాల మీడియా చెబుతోంది. మనం చేయగలిగేది పాజిటివ్గా ఆలోచించడమే. యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం. ఏం జరిగినా దానికి ప్రిపేర్ అవడమే మన ముందున్న కర్తవ్యం. యుద్ధం ఏ దేశానికైనా, ఏ కాలానికైనా నష్టమే మిగులుస్తుంది. రష్యా జోక్యం ఈ కథను ఊహించని మలుపు తిప్పింది. మొత్తానికి రష్యా, ఇరాన్ మైత్రి ఒక కొత్త యుద్ధానికి పునాది వేస్తోంది. ఇజ్రాయెల్ను దెబ్బతీయడం ద్వారా అమెరికా పట్టును సడలించాలన్నది పుతిన్ స్కెచ్. మరి ఈ వ్యూహాన్ని అమెరికా ఎలా ఎదుర్కోబోతోంది? ఇజ్రాయెల్ తన ఉనికిని ఎలా కాపాడుకుంటుంది? వేచి చూడాలి.